I'm sure, Papa. He loves me. That boy is focusing on his career. నన్ను అడిగితే నువ్వు కూడా అదే పని చేయాలి. కావాలంటే ఇద్దరు కొంతకాలం డేట్ చేయండి. అప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉంటే మీ రిలేషన్షిప్ ని అఫీషియల్ చేయడంలో అర్థం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు? ఇప్పుడు క్లారిటీ ఉన్న ఫీలింగ్ గురించి 4 ఏళ్ల తర్వాత ఎందుకు డిసైడ్ చేయాలి పాపా? అమ్మా ఒరే జాన్వి సూట్ పంపించిందిరా. ఎంతుంటదిరా? 1,00,000 ఉంటది. చంటి మా పెళ్లి కుట్టించిన సూట్ ఏడుందమ్మా? ఇంద్రా 1,00,000 రూపాయల సూట్ వదిలేసి 2,000 రూపాయలు కుట్టించుకున్న సూట్ వేసుకున్నావు. చూడ్నికి అదే బాగుంది కదా. చూడనీకే బాగుంటుంది మా, ఇది వేసుకోనికి బాగుంటుంది. అరే అది పైసలు కట్టాలనా ఫ్రీగా పంపిస్తారా లోపలకు? హాయ్ ఆది. పెళ్ళి దోస్తానేరా. నేను పంపించిన సూట్ వేసుకోలేదా? ఏది బాగాలేదా? బానే ఉంది. పద మరి. Papa, this is Adi's mom. Hello. This is Adi's dad. నమస్తే. హలో సార్, ఐ మై సెల్ఫ్ యాదగిరి, షీ మై వైఫ్. నమస్తే. నమస్తే. ఇదిగో. నమస్తే. Hey, welcome sir. లివ్ ఇన్ ఫర్ ఎవర్ అనేవాడివి ఆఫ్టర్ 25 years నీకు కూడా తప్పలేదన్నమాట. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మ్యామ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ జాను. Hi, uncle. బాయ్ ఫ్రెండ్. Yeah. ఓ వెరీ స్మార్ట్ డా, లుకింగ్ వెరీ స్మార్ట్. కమ్ ఆన్, హై ఫైవ్. కమ్ ఆన్ మ్యాన్, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Congratulations, parents. I know. ఈ పార్టీ అది మీకు నచ్చదు. కానీ ఈ సెలబ్రేషన్ మీ వెడ్డింగ్ రిజిస్టర్ చేసుకున్నందుకు మాత్రమే కాదు, మీ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీరే కాదు, ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండడానికి ట్రై చేస్తున్న ప్రతి కపుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆంటీ అంకుల్ మీకు కూడా. నన్ను మా అమ్మ ఒక క్వశ్చన్ అడిగింది. లైఫ్ అంతా యూరోప్ వెళ్ళాలి, ఫ్యాషన్ వీక్, టర్కీ అన్నావు. సడన్గా లవ్ ఆది, నువ్వు కోరుకున్నవన్నీ వదిలేయడం కష్టం కదా అని. మా ప్రేమించేంత వరకు నాకు కూడా తెలియదు ఇంత ఈజీ అని. అది నేను అందరి ముందు హర్ట్ చేశాను, అందుకే అందరి ముందు సారీ చెప్తున్నాను. సారీ ఆది. ఐ లవ్ యూ ఆది. నీతో కిడ్స్ కావాలి, వరల్డ్ మొత్తం కలిసి ట్రావెల్ చేయాలి, నీతోనే ఉండాలి. ఈ విషయం నీకు 1 month తర్వాత చెప్పాలా, 1 year తర్వాత చెప్పాలా అన్న క్యాల్కులేషన్స్ నాకు లేవు.
ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, అందుకే తొందరగా పనుకున్నారు. ఓకే కమ్. Hey Adi, I'm really sorry. I'm just so happy that you guys are back together. నేను ఎప్పుడు మీ మధ్యలో రావాలనుకోలేదు. I'm really sorry, man. దీనివల్ల ఇది అనట్లనే Okay guys, let's all get shots. Sure. Shots? Ask the guy in the black t-shirt. రేయ్ అది నన్నే అంటున్నాడు రా లంబడి కొడుకు. ఆస్క్ ద గై ఇన్ ద బ్లాక్ టీ షర్ట్ అని Bencho. ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కాదు అనుకుంటున్నాడేంట్రా. ఆడిని స్లమ్ నుంచి తేవచ్చు కానీ ఆడలో ఉన్న స్లమ్ని బయటికి తేలేం బ్రో. ఓయ్ Guys, let's all take a breath here. Okay? Guys, cheers to Adi and Janu. Cheers. Cheers guys. yes. Cheers. Cheers. తనకేమైంది? ఆడంతేలే పువ్వులు వాసన. ఆ అమ్మాయిలంటే పడదాడికి. అబ్బాయిలంటే ఇష్టమా? రేయ్ నవ్వుతురేంద్రా చెప్పురు అట్లా కాదని. ఆడి సంగతి ఎందుకులే గానీ నువ్వేం తాగుతావు చెప్పు. I'm already having a whiskey. ఓ నాకు నీలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే చాలా ఇష్టం. ఉండి Okay. చెప్దాం ఒకటి తమ్ముడు. ఓ విస్కీ ఐస్ గెట్లు కూడా. ఇంకేంటి ఎక్కడ ఉంటావు నువ్వు? ఏం చేస్తుంటావు? నేను చాలా చేస్తుంటాను. నువ్వేం చేస్తావు? I want a pastry. ఓ అంటే బేకరీ. బేకరీయా? ఏం ఫేమస్ ఏంటి మీ బేకరీలో? ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. ఓ ఏది మా అదిగడికి పెట్టారు అదే కదా. మీ వాఫుల్స్ మీద విప్పుడు క్రీమ్ వేసి పెడతారు అదే కదా. Dude, behave. బాసు ఏమన్నా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని మా ఆవిడ చెప్పాడు. అయినా నువ్వే చెప్పాలి రా బిహేవియర్ గురించి. ముక్కు కింద పౌడర్ అంటుకుపోయింది తుడుచుకో ముందు. You want this? You want this, Janu? నువ్వు కావాలనుకుంటుంది కాన్ భరిస్తే అడ్డం పడతాం. నీకు ఇది అవ్వాల్సిందే జాను. నేను నీకు పర్ఫెక్ట్ గానొద్దు, అచ్చతనా కొడుకు కావాలి. Joel, stop. నీకు నా మర్సిడీస్ నచ్చేది కదా, ఇప్పుడేంటి చీప్ గాడి బుల్లెట్ నచ్చుతుందా? హా? నువ్వు తప్పుకొద్ది మధ్యలోకి రాగను. అయిందా? నన్ను ఎంబర్స్ చేసింది సరిపోయిందా? నీ గురించి ఎవడైనా ఉల్టా సీదా మాట్లాడితే జాన్వి గారి బాయ్ ఫ్రెండ్ ఊరుకుంటాడేమో కానీ ఆ దిగాడి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అంటే బట్టలు తీసుకొడతాను. తిన్ని కడుక్కొని కూడా చేతులు పనిచేయవు. You know Joel is an idiot. అయినా వాడి మాటలకి ఎందుకు పిస్ అవుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు నీ లైఫ్ అర్థం కావట్లే, నీ ఫ్రెండ్స్ అర్థం కావట్లే, ఏం అర్థం కావట్లే జాన్వి. నిన్ను కూడా గలీజ్ మాటలు అనే ముందు ఇంటి నుంచి వెళ్ళిపోతా. పదండ్రా, పదండ్రా. What the hell is this? మళ్ళీ ఏమైందిరా ఇప్పుడు? ఏం కాలేడాడు, వదిలే. ఏం కాకపోవడం ఏంద్రా? మొన్నేమో బట్టలు లేకుండా నంగా వచ్చినావు, ఇప్పుడేమో ముఖానికి దెబ్బలు తాకించుకొచ్చినావు. అసలు నువ్వు వస్తావో లేదా అని టెన్షన్ పడి వస్తున్నాం రా మేమిద్దరము. ఏంద్రా అది? ఏం కావాలని చెప్తున్నాగా, పోయి పండుకోండి. అయినా నువ్వేనాడి వాళ్ళు అయ్యేస్తారని పిలుస్తున్నావు? మనకేం తక్కువ కాదు. జాన్వి లాంటి పిల్ల దొరకడం నాకు గొప్ప కాదు. నువ్వు ముక్కలు కొట్టందే మన ఏరియాలో సండే పూట బిర్యానీ ఎవ్వరు తినడు. మనకేం తక్కువ కాదు, అర్థమవుతుందా? నాకు నేను నచ్చట్లేమా.
చాలా కోపం వస్తుంది, కానీ అది ఎవరెవరో మీద చూపిస్తున్నా. ఒకప్పుడు జాన్విని నాకన్నా ఎక్కువగా ప్రేమించినామా, కానీ ఇప్పుడు నన్ను తాటి చూడలేకపోతున్నామా. కలిసి ఉండడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో అర్థం కావట్లేదు మా. ప్రేమించిన వాళ్ళ కోసం మొత్తం ఇచ్చేస్తే ఇక మన కాడే మిగులుతుందిరా. మన కోసం మనం కొంచెం ప్రేమించుకోవడంలో తప్పేం లేదు. నువ్వు మంచోడువని నాకు తెలుసు. నువ్వు సంతోషంగా ఉండు. నాకెవరు వద్దా అది, తనని వద్దు, జోయిల్ వద్దు, అందరినీ వదిలేస్తా. ఐ లవ్ యూ ఆది. జోయల్ గడికి వెళ్ళాడను, లేదా నువ్వు ఇంకా తన్నితో మాట్లాడుతున్నావను కాదు జాను. నా కోపం నాకు అలా ఇట్లా ఎందుకు అవుతుందో కూడా అర్థం కావట్లే. 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఫీల్ అవుతానో తెలియదు, కానీ ఇప్పుడు ఇంకా అవమానం గుర్తుకొస్తానే ఉంది. నువ్వు వచ్చి నా వెనక తిరుగుతుంటే నా ఈగో సాటిస్ఫై అంచాను, కానీ నీ దగ్గర నా ఈగో ఎంచాను. అది మన ఇద్దరికి మంచిది కాదు జాను. ఐ లవ్ యూ ఆది. ఐ లవ్ యూ జాను. దెన్ వాట్స్ ది ప్రాబ్లం? అది ఒక్కటి సరిపోవట్లేదు జాను. నువ్వు లవ్ చేసి నాది వేరు, వాడికి నువ్వే ముందు. కానీ ఇప్పుడు నాకు నేను ముందు చాలు. టర్కీకి వెళ్ళకపోవడం, నన్ను కావాలనుకోవడం నీకు చాలా ఈజీ చాలు. ఇంటికి రూపాయి తీసుకురాకపోయినా నేను ఎవ్వడేం అడగడు, కానీ నాకు అట్లా కాదు. నా నసీబులో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటా. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా. అది ఇస్సత్తైనా ఒక్కదైనా. నా ఫోకస్ నా ఒక్కటిపైనే ఉంది చాలు. ఇంకెవ్వరికి లేకపోతున్నా. నువ్వెందుకు జాను నా కోసం టర్కీ వెళ్ళకుండా ఆగిపోవాలి? నీ లైఫ్లోకి నేను రాకముందు నువ్వు ఎట్లుండేదాన్ని? నాకు ఇంకా 22 ఇప్పుడిప్పుడే ప్రపంచం ఓపెన్ అవుతుంది. అట్లాంటిది నువ్వు మా ఇంటికి వచ్చి బట్టలు సర్దుతున్నావు, బిర్యానీ వండుతున్నావు, బీచ్ ముందు చిన్న ఇంట్లో ఉండిపోతుంటున్నావు. అది నా డెసిషన్ కదా. ప్లీజ్ అది ట్రై చేద్దాం, బ్రేకప్ వద్దు. ఆ డెసిషన్ నాది కదా జాను. మనకిప్పుడు ఇది కరెక్ట్గా జాను. నాకు కూడా ఇది కష్టంగానే ఉంది జాను.
చాలా మారిపోయావు అది. నువ్వే మార్చేసావు జాన్వి. ఒట్టేరా, ఒట్టే. లైఫ్ లో నేను ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు పెట్టుకొని ఒట్టేరా. నిన్ను ఏడ్పించే పవర్ ఇంకెవ్వరికి ఇవ్వను. ఒట్టే. జాన్వి మీద రివెంజ్ తీసుకుందామని ఇదంతా స్టార్ట్ చేసినా ఇది రివెంజ్ కాదు, నాకు నేనే ముందు అని తెలుసుకున్న జర్నీ. ఆది, టీజే ఆది అయిన జర్నీ. జాన్వి ఇప్పటికీ గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఒక రకంగా ఇది మా కథకి హ్యాపీ ఎండింగే. టీజే ఆది సైనింగ్ ఆఫ్.